ఒక రెస్టారెంట్‌లో బిల్లు కట్టండి అన్న పాపానికి ఆ రెస్టారెంట్ సిబ్బంది పైకే దాడికి దిగడం జరిగింది. ఏకంగా వారిపై క్రూరంగా ప్రవర్తించు కత్తులతోటి, కర్రలతోటి దాడి చేసి వారిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అదంతా కూడా మల్కాజిగిరి కమిషనరేట్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రస్తుతం మనం అదే రెస్టారెంట్ ముందున్నాం. మనం విజువల్ చూస్తున్నాం ఏదైతే ఉందో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అర్బన్ బీట్స్ అనే ఈ హోటల్‌పై ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నేర చరిత్ర ఉన్నట్టు కూడా యదుల ప్రసాద్ రెడ్డి, యదుల యశ్వంత్ రెడ్డి మరియు వారి అనుచరులు కూడా ఉన్నట్టు పోలీసులు వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు సీసీటీవీ విజువల్స్ చూస్తా ఉన్నారు. ఎంత క్రూరంగా దాడి చేస్తా ఉన్నారో మనకు కనిపిస్తా ఉంది. పరారులో ఉన్న ఈ యదుల ప్రసాద్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి కోసం పోలీసులు అయితే గాలిస్తా ఉన్నారు. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క, భర్త ఆహ్, లలిత్‌ను దారుణంగా హత్య చేసిన ప్రసాద్ రెడ్డి మరియు యశ్వంత్ రెడ్డి వీరిపై కేసు ఉండడం జరిగింది. ఈ తర్వాత బయటికొచ్చిన తర్వాత ఈ నెల 2వ తారీఖు తేదీన ఘటన ఈ నెల 2వ తేదీన ఘటన నిందితుల కోసం గాలింపు జరుగుతా ఉంది. ఇంత నేర చరిత్ర ఉన్న వీరందరూ కూడా మాకు డీజీపీ తెలుసు, డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు తెలుసు అంటూ రెస్టారెంట్‌లో బిల్లు ఏదైతే సుమారుగా రూ. 5,600 బిల్ అవ్వడం జరిగిందంట. మరి అందులో డిస్కౌంట్ అడిగితే 10% డిస్కౌంట్ ఇచ్చారంట. మాకింకా ఎవరికిస్తున్నారు 10% డిస్కౌంట్, మాకింకా డిస్కౌంట్ కావాలంటూ ఆ సిబ్బంది పై మీదకే దాడికి దిగడం జరిగింది. మరి ఆ దాడికి దిగిన నేపథ్యంలో ఇటు శ్రీధర్ రెడ్డి దగ్గర డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తాను నేను అంటూ కూడా కొన్ని ఫోటోస్ అయితే మీరు ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్‌లో చూస్తా ఉన్నారు. అంటే అలాగే కొన్ని కటౌట్స్ ఏవైతే ఉన్నాయో కలెక్టర్ దగ్గర దిగిన ఫోటోలు ఇలా పలు రెస్టారెంట్‌లో ఇటు నేను డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తానంటూ జమ్మోళ్ళకి ఇటు బార్ అండ్ రెస్టారెంట్స్‌లో దందాకి దిగుతా ఉన్నారు ఈ గుండాగాళ్ళందరూ కూడా. సో, బిల్ కట్టండి అన్నందుకు సుమారుగా హోటల్ మొత్తం కూడా రచ్చ లేపేసి అందరిని దాడి దిగి కస్టమర్స్ పై దాడికి వచ్చి కిచెన్ మొత్తం అల్లకల్లోలం చేసి కత్తులతోటి, కర్రలతోటి దాడి చేయడం జరిగింది. ఒకసారి ఆ స్టాఫ్‌తో మాట్లాడదాం. లోపల పనిచేసే వాళ్ళతో మాట్లాడదాం. గాయపడిన వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది? ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. హోటల్‌లో బిల్లు కట్టమన్నందుకు ఏకంగా హోటల్ సిబ్బందిపై, రెస్టారెంట్ సిబ్బందిపైయే దాడికి దిగడం జరిగింది.